ఆడపిల్లలకు ఇలాంటి పేర్లు అస్సలు పెట్టకండి. ఎందుకంటే జీవితాంతం వారికి కష్టాలు కన్నీళ్లతోనే సాగుతుంది. మనకు మానవుని జన్మ అనేది ఎన్నో జన్మల పుణ్యం. కాబట్టి ఆ జన్మలో ఎవరి జీవితం ఎలా రాస్తాడో ఆ దేవుడు నిర్ణయిస్తాడు. కాబట్టి కొన్ని అంశాలు అనేటివి మన చేతిలో ఉన్నాయి. మనం చక్కని వారికి మన పిల్లలకు బాటనిస్తే వారు చాలా సంతోషంగా జీవిస్తారు. అదే మనం ఏమాత్రం తొందరపడినా అది వారికి జీవితాంతం వారిని ఏడిపిస్తూనే ఉంటుంది. నామకరణం అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎంతో అపూర్వమైన ఘట్టం. నామకరణం అంటే పేరు అనేది బాగుంటేనే మనకి ఏదైనా కుదురుతుంది. పేరు అనేది బాగుండకుంటే ఆరోగ్య సమస్యలు కానివ్వండి, ఇలా ఏదో ఒకటి మనల్ని పీడిస్తూనే ఉంటుంది. కాబట్టి కొన్ని పేర్లు పెట్టుకోవడం వలన వారికి కష్టాలు కన్నీళ్లు ఖచ్చితంగా వస్తాయి. ఆ పేర్లు ఏవో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఉపయోగపడే వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ అయి ఉంటాయి. కాబట్టి ప్లీజ్ అండి, దయచేసి చిన్న ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ని చేసుకోండి. ఇప్పుడు ఆ పేర్లు ఏవో చూసేద్దాం. ఆడపిల్లలకు పేర్లు మంచిగా ఉంటే వారి జీవితం చాలా సంతోషంగా సుఖవంతంగా ఉంటుంది. వారి పెళ్లి సమయంలో పేరు అనేది కుదరకపోతే మళ్ళీ పేరు మార్చి పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ముందుగానే వారికి మంచి పేర్లు, స్పష్టమైన పేరుతో స్పష్టమైన అర్థాన్నిచ్చే పేరును వారికి పెట్టండి. ఏవేవో ఇప్పుడు అంటే ఆ అక్షరాలు కలిపి పెట్టడం చాలా ఫ్యాషన్ అయింది. కానీ అలా పెట్టకండి. మీరు కష్టాలను కొని తెచ్చుకున్నవారు అవుతారు. వారు జాతక రీత్యా వారికి అంటే ఎప్పుడూ కష్టపెట్టే మొగుడు భర్త దొరకచ్చు. కాబట్టి మీరు మీ దగ్గరలో ఉన్న బ్రాహ్మణుని సంచరించి వారితో ఏ పేరైతే మీ పాపకు అదృష్టం కలిసి వస్తుందో ఆ పేరును వారికి పెట్టండి. అలా పెట్టడం వలన చాలా మంచి జరుగుతుంది. పుట్టిన 11 రోజులకు నామకరణం అనేది చేస్తారు. అలా చేయడం వలన ఆ బిడ్డకి ఆయుష్తో అష్ట ఆరోగ్యాలతో ఉంటుంది. అలా 11 రోజుల్లో పేరు పెట్టడం అనేది ఒక అపూర్వమైన ఘట్టం. పిల్లలకి 11 రోజుల తర్వాత పేరు పెట్టకండి. అంటే స్వామిని అడిగి పెట్టొచ్చు. కానీ 11 రోజుల్లో పెడితే మీ పాపకి చాలా అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఆ పేర్లు అంటే కొన్ని రాక్షస తత్వం కలిగిన పేర్లు ఉంటాయి. ఆ పేర్లు మాత్రం ఎప్పటికీ పెట్టకండి. మందర, కైకేయి ఇలా పేర్లు పెట్టకండి. ఎందుకంటే వారు రావణుని అడవికి పంపిన పేర్లు. కాబట్టి ఆ పేర్లు మన పిల్లలకి పెట్టడం వలన రాక్షస గుణం కలిగి ఉంటారు. అలాగే తులసి అనే పేరు కూడా ఎప్పటికీ పెట్టకండి. తులసి అని పెట్టడం వలన కష్టాలు కన్నీళ్లు ఆ బిడ్డకి ఎప్పుడూ వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి తులసి అనే పేరు మాత్రం ఎప్పటికీ పెట్టకండి. తరువాత సీత అనే పేరు పెడితే కష్టాలు అంటే సీత అడవుల పాలయ్యి తన జీవితం మొత్తం అడవిలోనే గడిపింది. కాబట్టి సీత అనే పేరు కూడా మీరు ఎప్పటికీ పెట్టకండి. అలా పెడితే మీ బిడ్డకు మీరు కష్టాలు ఇచ్చిన వారవుతారు. ఏ తల్లిదండ్రులైనా సరే వారి పిల్లలకు అంటే మనం కష్టాల పాలైనా పర్లేదు, మన పిల్లలు సంతోషంగా ఉండాలి అని ఎంతోమంది కోరుకుంటూ ఉంటారు. కానీ ఆ పేరు ప్రభావం వల్ల వారికి కష్టం కలిసి వస్తూనే ఉంటుంది. సంతోషం దూరం అవుతూనే ఉంటుంది. కాబట్టి కొన్ని పేర్లు అంటే ఏదైనా కఠినత్వం కలిగిన పేర్లను పెట్టకండి. ఏదైనా మనస్తత్వం అంటే సున్నితంగా ఉండే పేర్లను ఆ పేర్లకు అంటే కొన్ని పేర్లు ఉంటాయి. అవి పండ్ల పేరైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. వాటికి తీయదనం ఇప్పుడు స్వీటీ అనే పేరు, స్వీట్ అంటే తీపి, ఇలా కొన్ని పేర్లు ఉంటాయి. అలా
అంటే మంచి అర్థాన్నిచ్చే పేర్లను పెట్టండి. అలా పెట్టడం వలన మన పిల్లలకు మంచి జరుగుతుంది. అలా పెట్టుకోకుండా అంటే ఏదైనా కష్టమైన పేర్లను పిలిస్తే వారి మనస్తత్వం కూడా అంటే జాతకరీత్యా వారి మనస్తత్వం కూడా అలా కఠినంగా మారి లేదా వారికి కాబోయే భర్త కఠినంగా మారి వారిని రోజూ కష్టాల పాలు చేయవచ్చు. అలా చేయడం వలన అది మనకే ముప్పు. కాబట్టి మీరు మీ పిల్లల పేర్లు అంటే స్టైల్గా ఉన్నాయి లేకపోతే ఇంకోటి అని ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఆ కారణాలన్నీ పక్కన పెట్టి మీకు ఏదైతే నచ్చుతుందో అది మీకు పిలవడానికి ఏదైతే సులభంగా ఉంటుందో మంచి అర్థాన్నిచ్చే పేరు ఉంటుందో ఆ పేరు అయితే పెట్టండి. కొందరు చాలామంది మన అంటే పూర్వీకుల పేర్లు పెడుతూ ఉంటారు. కలిసొచ్చాయి మన ఇంటికి మళ్ళీ వారే పుట్టారు, వారికి తిరిగి మళ్ళీ అదే పేరే పెడదామని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అలా పెట్టడం చాలా పెద్ద తప్పు. అలా పెట్టడం వల్ల ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది పిల్లల్ని అంటే స్కూల్లో వాళ్ళని ఇమిటేట్ చేస్తూ ఉంటారు లేదా ర్యాగింగ్కి గురవుతారు. అది వాళ్ళు చాలా అవమానంగా ఫీల్ అవుతూ ఉంటారు. అలా చేయడం వల్ల కూడా వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. కాబట్టి